టాపిక్ ఏంటి? లాజిక్ ఎలిమెంట్స్. లాజిక్ ఎలిమెంట్స్ ఏంటి ఉంటాయి? కామెంట్స్, వైట్ స్పేసెస్, కామెంట్స్, ఆపరేటర్స్ ఇవన్నీ ఒకసారి చూద్దాం సార్ ఎక్కడెక్కడ వాడతారు. సరేనా? థర్డ్ టాపిక్ ఏంటి చూడండి. స్లాష్ టీ ఎందుకు పెట్టాను, స్లాష్ అని పెట్టాను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దీనికి తగ్గట్టు చేసేద్దాం ఒకసారి. సరేనా? చూడండి, ఆల్ ఓవర్ లాగ్ అంటే ఇలా వచ్చేసింది. నెక్స్ట్ రైట్ ఫంక్షన్ రాసినప్పుడు స్లాష్ అని ఉంది. ఎందుకు స్లాష్ అని పెట్టాలంటే న్యూ లైన్లోకి రావడానికి. చూద్దాం సార్, ఇక్కడ చూద్దాం సార్. సరే, మోడల్ మై డిజైన్, కంట్రోల్ సి, ఒకసారి రన్ చేద్దాం. చూడండి, డిస్ప్లేకి అప్పుడు నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయింది, కానీ రైట్ అప్పుడు వెళ్ళదు కాబట్టి స్లాష్ అని పెట్టాను. ఓకే, చూద్దాం ఒకసారి. చూడండి 10 20 ఇక్కడ న్యూ లైన్ పెట్టే కిందకి వచ్చింది. డిస్ప్లేకి అవసరం లేదు, నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయింది. ఓకే, 40. ఎప్పుడైతే చూసారు ఇక్కడ ఎలా వచ్చిందో, ఎప్పుడైతే ఇక్కడ నేను స్లాష్ అని తీసానో అప్పుడేమీ చూద్దాం ఒకసారి. చూసారా, 40 50 పక్కన వచ్చేసింది, నెక్స్ట్ లైన్కి వెళ్ళలేదు. సో ఇక్కడ నుంచి మనం స్లాష్ అని పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి, స్లాష్ టీ ఉంది ఒకటి, స్లాష్ టీ న్యూ టీ 10 20 చూసుకో చేద్దాం ఒకసారి. కంట్రోల్ సి, నెక్స్ట్ ఏంటి బాబాయ్. ఓకే, ఇది రన్ చేద్దాం ఒకసారి. రన్ సిమ్యులేషన్, ఎస్. చూసారా ఎలా వచ్చిందో, స్లాష్ ఏంటి ట్యాబ్ స్పేస్. ఓకే, ఇంతే. ఓకే, ఇది ఒకసారి మీరు చెక్ చేసుకుని వస్తారు ఇవి కూడా. ఓకే.